గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మై వాయిస్ ఈస్ ఆడిబుల్, Yes, it's audible. Yes, క్లియర్ sir. కదా? వినిపించండి. ఓకే. Yeah. Yeah. సో చూడండి, సో టుడే క్లాస్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. టుడే క్లాస్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఐ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఎఫ్ఐ ద్వారా ఏం జరుగుతుంది? ఈ రెండింగ్ లో రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? క్లయింట్ కి లేదంటే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే ఏంటి? సిఓ అంటే కంట్రోలింగ్. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సిఓ అంటే కంట్రోలింగ్. సిఓ అంటే ఏంటి? కంట్రోలింగ్. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? సో డెసిషన్ మేకింగ్ అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో 500 రూపీస్కి ఎలా తయారు చేయాలి? అన్నెసరీ కాస్ట్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి? ఒక కంపెనీలో అన్నెసరీ కాస్ట్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి? ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, మేనేజ్మెంట్ డెసిషన్ ఓరియంటెడ్. మేనేజ్మెంట్ ఓరియంటెడ్. 1 minute, నాయిస్ వస్తుంది. ఓకే. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. సో సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండి. మేనేజ్మెంట్ ఓరియంటెడ్ అకౌంటింగ్ అని కూడా చెప్తారు. బట్ ఎనీవే సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఎఫ్ఐ ద్వారా. ఓకే. సో ఎఫ్ఐ మెయిన్ గోల్ ఏంటి? రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి ఫైనల్ గా గవర్నమెంట్ కి ఎస్ఐపి ద్వారా రిపోర్ట్ జనరేట్ చేస్తారు. రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. నెక్స్ట్, సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ ఈరోజు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే అసలు ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. వీటిని ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఒక కంపెనీలో మేజర్గా ఏమేమి ఉంటాయి? ఒక కంపెనీలో ఏమేమి ఉంటాయి? కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. సో ఈ 4 ఎలిమెంట్స్ ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఈ 4 ఎలిమెంట్స్ ని ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఈ 4 ఎలిమెంట్స్ ని ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఓకే. మనం సిగ్మెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సిగ్మెంట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే, సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏమేమి ఉన్నాయి మేజర్గా? సో ఇవి ఓకేనా? సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కంపెనీ కోడ్, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అండ్ సిగ్మెంట్ అనుకుందాం. సో దీన్ని ఏమంటారంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అడిగితే కనుక చెప్పాలి. ఫస్ట్ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై కంపెనీ, వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్, వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా
వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా, వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్. సో ఇవంటే ఏంటో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఏంటో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో కంపెనీ అంటే అసలు ఏంటి? కంపెనీ అంటే అసలు ఏంటి చూడండి. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ అంటే ఏమేమి చెప్పచ్చు? ఎగ్జాంపుల్, టాటా గ్రూప్ ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఒక కంపెనీ. వీటిని కంపెనీ అంటారు. కంపెనీ నాన్ ఎసెట్ టెర్మినాలజీ యాక్చువల్గా కంపెనీ అంటారు. మీకు తెలుసు కదా, టాటా గ్రూప్ అనేది ఒక పెద్ద కంపెనీ, బిర్లా గ్రూప్ అనేది ఇస్ ఎ బిగ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక బిగ్ కంపెనీ. సో దీన్ని ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటారంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ అంటే మీకు తెలుసు, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ మీకు తెలుసు. మీరు చూడండి ప్లీజ్. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. వీటిని కంపెనీ అంటారు. సో ఎస్ఐపి టెర్మినాలజీలో ఈ కంపెనీని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ ఇలా ఉంటాయి. మనం రెగ్యులర్గా టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ అంటాం కదా, వీటిని ఏమంటారు? ఎస్ఐపి టెర్మినాలజీలో ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. కంపెనీ ఇది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది ఏంటి? ఒక మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీ అనేది ఏంటి? ఒక మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, మెయిన్ హెడ్ క్వార్టర్. వన్ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకే, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా గ్రూప్లో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కంపెనీ కోడ్. ఇట్లా ప్రతి కంపెనీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. కంపెనీ అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్స్. ఎస్ఐపి టర్మినాల్లో దీని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, మెయిన్ హెడ్ క్వార్టర్ కాబట్టి దీన్ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్లో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్, టాటాలో బిర్లా సూపర్ టాటాలో సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా ఒక కంపెనీ కోడ్ ఎగ్జాంపుల్. ఇట్లా టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్. టాటా గ్రూప్ అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, వీటిని ఏమంటారు? కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ అండి. కంపెనీ కోడ్ వేరు. ఓకే, సో మీ కంపెనీ ఏంటంటే మీకు అర్థమైంది. ఫస్ట్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. వీటిని ఎస్ఐపి టెర్మినాలజీలో ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. సో కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఏ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ అనేది కంపెనీ కోడ్స్. ఇవన్నీ కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఎనీవే, కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది. టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, బిర్లా గ్రూప్, ఇవన్నీ కూడా కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ, మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇవి. మరి కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్, కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మరి కంపెనీ కోడ్, ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఐపి. ఎస్ఐపిలో కంపెనీ కోడ్ అనేది ఒక స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఐపి. కంపెనీ కోడ్ ఈజ్ ఎ లీగల్ ఎంటిటీ ఫర్ విచ్ బిజినెస్ నీడ్స్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ అని కూడా చెప్పచ్చు. సో కంపెనీ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ కాదు, కంపెనీ కోడే చాలా ఇంపార్టెంట్. ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ ఒక కాన్ఫిగరేషన్ చేయాలంటే కంపెనీ కోడ్ లెవెల్లోనే చేయగలుగుతారు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే కంపెనీ కోడ్ లెవెల్లోనే చేయగలుగుతారు. ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయాలంటే కంపెనీ కోడ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి.
కంపెనీ కోడ్ ఏమంటారు? స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, బట్ మీరు ఏది చేసినా సరే కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. కంపెనీ కోడ్ ఇది లీగల్ ఎంటిటీ, లీగల్ ఐడెంటిటీ. అంటే ఏం చెప్పచ్చు? లీగల్ ఐడెంటిటీ అంటే మీరు గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఎలా సబ్మిట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని సబ్మిట్ చేస్తారు. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ, లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. రిపోర్ట్ టాటా స్టీల్ లెవెల్లో సబ్మిట్ చేస్తారు. టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది ఒక కంపెనీ కోడ్. టాటా ఏజీ లెవెల్లో రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఇట్లా కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. కంపెనీ కోడ్ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీ కోడ్ అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. టాటా గ్రూప్లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కంపెనీ కోడ్. ఇట్లా కంపెనీ కోడ్స్ వేరు, కంపెనీ వేరు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు అందరికి ఈజీగానే అర్థమవుతుంది, బట్ నేను యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్ కొంచెం డెప్త్గా చెప్తున్నాను. చూడండి, టాటా గ్రూప్ అనేది ఏంటి? టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది ఒక కంపెనీ కోడ్. కానీ మెయిన్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? కంపెనీ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. ఎస్ఐపి టర్మినాలజీలో కంపెనీని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. టాటా గ్రూప్లో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్. సో ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ కోడ్ అనేది లీగల్ ఐడెంటిటీ. మీరు ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. కంపెనీ కోడ్ లేకుండా ఏది ఉండదు. కంపెనీ కోడ్ అనేది ఒక మెయిన్ ఎలిమెంట్. ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా, ఒక కాన్ఫిగరేషన్ చేయాలన్నా కంపెనీ కోడ్ అనేది మ్యాండేటరీ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, మీకు టాటా గ్రూప్ అంటే మీకు ఎగ్జాంపుల్ నెంబర్ 1 అర్థమై ఉండొచ్చు. టాటా గ్రూప్ అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. తర్వాత ఎగ్జాంపుల్ నెంబర్ 2 మీకు ఈజీగానే అర్థమవుతుంది, బట్ ఐడియా కోసం చెప్తున్నాను. అలాగే ఫస్ట్ 10 క్లాసెస్ కొంచెం టఫ్గా ఉంటాయి, తర్వాత చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి కొంచెం టఫ్గా అనిపిస్తాయి, తర్వాత ఆల్ క్లాసెస్ చాలా ఈజీగా ఉంటాయి. డోంట్ వరీ. ఫస్ట్ చూడండి. తర్వాత సో వన్ మోర్ ఎగ్జాంపుల్, బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, లేదంటే ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? బిర్లా గ్రూప్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. బిర్లా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? బిర్లా సిమెంట్ ఇది ఒక కంపెనీ కోడ్. తర్వాత బిర్లా సన్ లైఫ్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది ఒక కంపెనీ కోడ్. మోర్ సూపర్ మార్కెట్స్ ఇది ఒక కంపెనీ కోడ్. ఇంకా చాలా ఉన్నాయి. మామ్ అండ్ మీ అని చెప్పేసి ఒకటి ఉంది, షోరూమ్స్ అనమాట అవి. ఓకే, సో ఇట్లా కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్. బిర్లా గ్రూప్ ఇవన్నీ కంపెనీస్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇంకొన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ కూడా కొంతమంది తెలియట్లేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే తెలియదు. నాకు కొంతమంది కాల్ చేస్తుంటారు, కోర్స్ నేర్చుకుంటున్నాను సార్ అంటారు. బేసిక్స్ నాది, వాట్ ఈస్ మీన్ బై కంపెనీ అండ్ కంపెనీ కోడ్, లేదంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే దే డోంట్ నో. అందువల్ల కొంచెం డెప్త్గా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. సో రిలయన్స్ గ్రూప్ అనేది ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, ఒక మెయిన్ హెడ్ క్వార్టర్. రిలయన్స్ గ్రూప్లో రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ అంటే ఏంటి? వీళ్ళు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అవి చేస్తారు, ఇదో కంపెనీ కోడ్. రిలయన్స్ ఫుడ్ ప్రింట్ అంటే ఏంటి? చెప్పల్స్ ఇవన్నీ తయారు చేస్తారు, ఇదో కంపెనీ కోడ్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది.
ఎగ్జాంపుల్తో సహా చెప్పాను కాబట్టి కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్లో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. ఓకేనా? మీరు ఎస్ఐపిలో ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఏ వర్క్ చేసినా సరే కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. కంపెనీ కోడ్ అనేది మెయిన్ హైయెస్ట్ హైరార్కీ అని కూడా చెప్తారు. హైయెస్ట్ హైరార్కీ అంటారు. సో మీ కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటో అర్థమై ఉంటుంది. కంపెనీ అంటే ఏంటో అర్థమైంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయి? కంపెనీ ఉంది, కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా? వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా ఏమంటాము? బ్రాంచ్ అంటాం. బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అంటాం. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. అది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఈ బ్రాంచ్ని ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం. ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటాము? బిజినెస్ ఏరియా అంటారు. దానికి దీనికి డిఫరెన్స్. మామూలుగా రెగ్యులర్గా మనం ఏమంటాం? విజయవాడలో మా బ్రాంచ్ ఉంది అంటాం. ఎస్ఐపి టెర్మినాలజీలో దాన్ని ఏమంటారు? బిజినెస్ ఏరియా. విజయవాడ బ్రాంచ్, దాని బ్రాంచ్ అనరు, బిజినెస్ ఏరియా అంటారు. ఒంగోలు బ్రాంచ్ అనరు, బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఓకే, సో ఇది బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్, బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో మనం విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అంటాం. ఈ బ్రాంచ్ని ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటారు? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి మనం రెస్పాన్సిబిలిటీ కాదు యాజ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇది కంప్లీట్గా ఎస్డి వాళ్ళకి సంబంధించింది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. జస్ట్ మనం ఏం చేస్తామంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం, అంతవరకే. రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఎస్డి కన్సల్టెంట్ చెక్ చేసుకుంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ వీ విల్ సెటప్ ఆర్ వీ విల్ కాన్ఫిగర్ వన్ లిమిట్. ఒక లిమిట్ అనేది సెట్ చేసుకుంటాం. ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తారు. ఎగ్జాంపుల్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే, ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక డెబిట్ కార్డు ఉంది. డెబిట్ కార్డుతో మనం ఏం చేస్తాము? క్యాష్ విత్డ్రా చేస్తాం. పర్ డే మీరు ఎంత చేయగలరు? 25,000, అది లిమిట్. ఓకే, అట్లా. సో ఒక లిమిట్ని సెట్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి కన్సల్టెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం, అంతే. రిమైనింగ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఎవరు చూస్తారు? ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు. వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. The credit control area అంటారు. ఓకే, సో ఇవి 4 పాయింట్ డిస్కస్ చేసాం. ఇంకోటి ఉంది, 1 more పాయింట్, సెగ్మెంట్. వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్? ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు, చెప్పినా కూడా ఓకే, చెప్పపోయినా ఏం కాదు. బట్ సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్? సెగ్మెంట్ ప్రియా పికిల్ అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్స్ ఉన్నాయి కదా, రామోజీ గ్రూప్ వాళ్ళది. రామోజీ గ్రూప్ అనేది ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, మెయిన్ హెడ్ క్వార్టర్.
రామోజీ గ్రూప్ లో ప్రియా పికిల్స్ ఉన్నాయి. సో ప్రియా పికిల్స్ అనేవి డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి. ప్రియా పికిల్ అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్లో అనే కంపెనీ కోడ్ లో డిఫరెంట్ పికిల్స్ ఉంటాయి. జింజర్ పికిల్ వన్ సిగ్మెంట్, మ్యాంగో పికిల్ వన్ సిగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సిగ్మెంట్. సిగ్మెంట్, వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్? సిగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్. డిఫరెంట్ టైప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకే ప్రోడక్ట్ ఉందనుకోండి, సిగ్మెంట్ అనేది అవసరం లేదు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది మీ కంపెనీ, అటువంటిప్పుడు సిగ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, ప్రియా పికిల్ అనేది ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్స్ లో మ్యాంగో పికిల్ ఒక సిగ్మెంట్, జింజర్ పికిల్ ఒక సిగ్మెంట్. ఓకే, మ్యాంగో పికిల్ ఒక సిగ్మెంట్, ప్రియా పికిల్ ఒక సిగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సిగ్మెంట్. ఇంకా క్లారిటీగా ఎలా చెప్పచ్చు? సిగ్మెంట్ అంటే అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్ అంటే డిఫరెంట్ ప్రోడక్ట్. సిగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. సిగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. మీ కంపెనీలో ఒకటే ఉంది, ఒకటే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, సిగ్మెంట్ నాట్ రిక్వైర్డ్. మీ కంపెనీలో ఒకటే ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నారు, సిగ్మెంట్ అనేది నాట్ రిక్వైర్డ్. మల్టిపుల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, సిగ్మెంట్ అనేది అవసరం. సిగ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్, మోర్ ప్రోడక్ట్స్. మీ కంపెనీలో 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 10 టైప్స్ ఆఫ్ ది సిగ్మెంట్స్ ని క్రియేట్ చేస్తారు. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. ఒకే ప్రోడక్ట్ ఉంటే సిగ్మెంట్ అనేది అవసరం లేదు. ఓకేనా? ఈ మధ్యన చూసిన ఏదో ఒక యాడ్ వస్తుంది యూట్యూబ్లో ఎక్కువగా, ఆచి చికెన్ మసాలా ఏదో వస్తుంది, ఆచి. ఒకటే ప్రోడక్ట్ వాళ్ళది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సిగ్మెంట్ అవసరం లేదు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సిగ్మెంట్ అనేది అవసరం. సిగ్మెంట్ అంటే అండర్ ది కంపెనీ కోడ్ మోర్ దెన్ 1 ప్రోడక్ట్. సిగ్మెంట్ అనేది ఎప్పుడు రిక్వైర్ ఉంటుంది? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. మీ కంపెనీలో 2-3 ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, 10 ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, సిగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. సిగ్మెంట్ అంటే అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. 1 ప్రోడక్ట్ ఉంటే సిగ్మెంట్ అవసరం లేదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటే సిగ్మెంట్ అనేది అవసరం. క్లియర్ కదా? సిగ్మెంట్ అంటారు. సిగ్మెంట్. అలాగే చూడండి, ఎఫ్ఐ. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఎఫ్ఐ నేర్చుకుంటున్నారు. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఉంటుంది. మనం కంపెనీ కోడ్ ఉపయోగిస్తాం కదా, మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ కోడ్కి అంత వాల్యూ ఉంటుంది. ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయాలన్నా కూడా కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని చేస్తారు. ఎస్ఏపిలో మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. ఎస్ఏపిలో మీరు చేసేటటువంటి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మీ కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our company code. If you can do any type of configuration, it will be reflected with your company code directly or indirectly. Any type of configuration, any type of activity, it will be reflected or affected with your company code directly or indirectly. Direct గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. ప్రతిదీ కూడా మీ కంపెనీ కోడ్కి అసైన్ అవుతుంది. కొన్ని డైరెక్ట్ గా లింక్ అవుతాయి, కొన్ని ఇండైరెక్ట్ గా లింక్ అవుతాయి. అసైన్మెంట్ మీన్స్ linked between 1 or more objectives. In SAP FI, all objectives we will assign or mapping to our company code. మీ కంపెనీ కోడ్కి ప్రతిదీ లింక్ అవుతుంది. లింకింగ్ అనకూడదు, అసైన్మెంట్ అని చెప్పాలి ఎస్ఏపిలో. ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ప్రతిదీ కూడా మీ కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. కొన్ని డైరెక్ట్గా లింక్ అవుతాయి, కొన్ని ఇండైరెక్ట్గా లింక్ అవుతాయి. సో ఎఫ్ఐలో ఈ కంపెనీ కోడ్ అనేది మెయిన్గా హైయెస్ట్ హైరార్కీ అంటారు. హైయెస్ట్ హైరార్కీ ఎఫ్ఐలో. మరి సిఓకి వెళ్ళారు. సిఓ అంటే ఏంటి? కంట్రోలింగ్. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ.
ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. అంటే ఎఫ్ఐలో కంపెనీ కోడ్కి మనం చాలా వాల్యూ ఉంటుంది, ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఎఫ్ఐలో ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. అందువల్ల ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ కోడ్కి చాలా వాల్యూ ఉంటుంది. ప్రతి యాక్టివిటీ కూడా మీరు కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు. సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా, అదే మీరు సిఓ మాడ్యూల్కి వెళ్ళారనుకోండి, కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఇది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. అదే ఎంఎంకి వెళ్తే ప్లాంట్, ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. ఎంఎంకి వెళ్ళారనుకోండి ఏంటి, ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఇది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా ఇది హైయెస్ట్ హైరార్కీ. ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ప్రతి మాడ్యూల్లో ఏదో ఒకటి మెయిన్ ఎలిమెంట్ ఉంటుంది. ఎఫ్ఐలో అయితే కంపెనీ కోడ్, సిఓ అయితే కంట్రోలింగ్ ఏరియా, ఎంఎంలో అయితే ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. ఇక్కడ వచ్చేసి ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ప్రతి దాంట్లో ఒక హైయెస్ట్ హైరార్కీ అనేది ఉంటుంది. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు బిజినెస్ ఏరియా అంటే అర్థమైంది, బ్రాంచ్ అని. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది కస్టమర్స్ యొక్క క్రెడిట్ లిమిట్ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ మేజర్గా మీకు అర్థమవలసింది ఏంటి, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, వీటిని మెయిన్ కంపెనీ అంటారు, లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్లో టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ అనేది ఒక కంపెనీ కోడ్. యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ మనం చేసే ప్రతి యాక్టివిటీ, ఈచ్ అండ్ ఎవర్ యాక్టివిటీ, ఇట్ విల్ బి అసైన్ టు ది అవర్ కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్ తోటి అసైన్ అయి ఉంటుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కొన్ని డైరెక్ట్గా లింక్ అవుతాయి, కొన్ని ఇండైరెక్ట్గా లింక్ అవుతాయి. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. ఓకేనా, క్లియర్ కదా ఇంతవరకు? అర్థమైందా లేదు ఇంతవరకు? ఎస్ సార్, కన్ఫర్మ్ చేయండి. అర్థమైందా లేదా? Yes, sir. సో మన నెక్స్ట్ క్లాస్ నుండి, ఈరోజు కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, సో నెక్స్ట్ క్లాస్ నుండి బేసిక్ సెట్టింగ్స్, సర్వర్ యాక్సెస్ తీసుకోమని చెప్పాను కదా, చాలా మందికి పేమెంట్ చేసిన వాళ్ళకి సర్వర్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేసేసాను. మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్స్టలేషన్ ఎలా చేయాలో తెలియకపోతే మెయిల్లోనే సపోర్టింగ్ టీమ్ వాళ్ళ నంబర్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఇన్స్టలేషన్ చేసేస్తారు, 5 minutesలో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ క్లాసెస్ మండే నుంచి ఉంటాయండి, మండే. ఓకేనా, సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే, మండే అంటే 30 నుండి స్టార్ట్ అవుతాయి రెగ్యులర్ క్లాసెస్. స్క్రీన్ షేర్ ఎవరో చేస్తా అని చెప్పారు, ఉన్నారా ఎవరైనా? ఎస్ సార్, మీ పేరండి? రెడ్డి శేఖర్ సార్. ఆ? రెడ్డి శేఖర్. రెడ్డి శేఖర్. ఎస్ సార్. మీకు యాక్సెస్ రిసీవ్ అయిందా? ఉంది సార్. యాక్సెస్ ఉంది కదా. ఉంది సార్. సో బేసిక్ సెట్టింగ్స్ నుంచి ఫస్ట్ నా మండే రోజు బేసిక్ సెట్టింగ్స్ స్టార్ట్ అవుతాయండి. మీకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది ఒక 3-4 weeks వరకు, అట్లీస్ట్ ఒక 3 weeks వరకు. తర్వాత సాటర్డే సండే కూడా హాలిడే ఉండదు. ఓకేనా? ఓకే ఓకే సార్. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ 3 classes తక్కువ టైం తీసుకుంటాను. మీకు మండే రోజు బేసిక్ సెట్టింగ్స్, ఎస్ఏపి సర్వర్ ఓపెన్ చేసి బేసిక్ సెట్టింగ్స్, ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, కలర్స్ ఎలా చేంజ్ చేయాలి, తర్వాత కంప్లీట్గా బేసిక్ సెట్టింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి. కలర్ చేంజ్ చేయటం, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయటం, డిక్రీజ్ చేయటం, అలాగే రెగ్యులర్గా యూజ్ చేసే టీ కోడ్స్ కొన్ని ఫేవరెట్లు యాడ్ చేసుకోవటం. ఓకే, ఇట్లా. అండ్ మనకి ఎస్ఏపిలో 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి, ఎండ్ యూజర్ స్క్రీన్ అండ్ కస్టమైజేషన్ స్క్రీన్. సో కస్టమైజేషన్ స్క్రీన్ అంటే ఏంటి, అండ్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ యూజర్ స్క్రీన్ అండ్ కస్టమైజేషన్ స్క్రీన్. ఓకే, కస్టమైజేషన్ స్క్రీన్ ని ఎస్పిఆర్ఓ స్క్రీన్ అని కూడా చెప్తారు, ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. ఇట్లా ఏ స్క్రీన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏమేమి యాక్టివిటీస్ ఏమేమి చేస్తారు, బేసిక్ సెట్టింగ్స్ ఏమేమి చేంజ్ చేసుకోవాలి,
ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లాసెస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ మండే అన్వర్డ్స్. క్లియర్ కదా? మండే కూడా హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను. ఓకే, మండే తర్వాత నుండి మీకు రెగ్యులర్గా ఎక్కువ టైం అనేది తీసుకుంటాను. 1 అవర్ ఉంటుంది డైలీ. ఫస్ట్ 10 క్లాసెస్ మాత్రం కొంచెం టఫ్గా అనిపిస్తాయి. డోంట్ వరీ, ఈ 10 క్లాసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే చాలా డెప్త్గా వెళ్తాం. ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 10 క్లాసెస్లో మీరు బెండ్ అవ్వకూడదు. బెండ్ అవ్వకుండా ఉంటేనే మీరు ఎస్ఐపిలో సక్సెస్ అవుతారు. ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే మీరు ఫీజు పే చేశారు 15,000 20,000, అది కాదు. మీ హార్డ్ వర్క్కే మీ ఇన్వెస్ట్మెంట్. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది. ఏదో టైం పాస్గా జాయిన్ అయిపోయినంటే దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. డైలీ 2-3 అవర్స్ మినిమం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తర్వాత చూద్దాంలే, వీడియో ఉంది కదా, తర్వాత వాచ్ చేద్దాం అనుకుంటే జాబ్స్ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఏ రోజు వర్క్ ఆ రోజు ఫినిష్ అవ్వాలి. అలాగే డే బై డే మీ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఫస్ట్ రోజు చెప్తున్నాను. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? బేసిక్ కాన్ఫిగరేషన్స్. ఎస్ఏపి FICOకి సంబంధించిన బేసిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దామండి. క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. హ్యాపీ వీకెండ్. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాపీ శ్రీరామనవమి ఈచ్ అండ్ ఎవరీ వన్. హ్యాపీ వీకెండ్. బాబాయ్. గుడ్ నైట్. Same to you, sir. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాబాయ్. గుడ్ నైట్. Mm.